హాయ్ ఆల్, వెల్కమ్ టు వీఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో డిజైనర్ బ్యాక్ అనేది బ్లౌజ్కి ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా సైజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అనమాట. నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచు, కింద వచ్చేసి మనకి ఇట్లా 3.5 వెడల్పు అనేది పొడవు వెడల్పు అనేది ఉంది. నెక్ కింద సైడు చెస్ట్ వచ్చేసి 4వ భాగం 10 ఇంచ్ అనమాట, అంటే 40 ఇంచు బ్లౌజ్ అనమాట. మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచు, మైనస్ పోతే మనకు స్టిచ్చింగ్లోకి 14 ఇంచెస్ వస్తుంది. హార్మోల్ లూజ్ వచ్చేసి 9.5, కుట్లల్లోకి సైడ్స్కి 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. ఈ విధంగా చంక పొడవు వచ్చేసి మనకు 6 ఇంచ్ అనమాట. ఈ విధంగా ఈ డిజైన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే పలక నెక్ లాగా ఉండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ అనేది వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చూసి ఇది ముఖ్యంగా కొత్త వారి కోసం ఈ వీడియో అనేది. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది బ్యాక్ ఎంత లెంత్ ఉండాలన్నది 10 ఇంచ్ పొడవు నుండి కింది సైడు ఈ భాగం అన్నమాట. ఇది వచ్చేసి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది మనకు మెయిన్ అన్నమాట. ఈ మెయిన్ క్లాత్ అనేది మనం మళ్ళీ డిజైన్ చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా నేను అనేది ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది బ్యాక్ సైడ్కి అటు ఇటు అనేది పలక నెక్కులో అయితే వస్తుందన్నమాట, స్క్వేర్ షేప్ లాగా. ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ అనేది నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు సైడ్ల ఎదురెదురు ఉండేటట్లు ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత పై పీసు ఒరిజినల్ పీస్ అనేది మనం దీని మీద పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా లోడింగ్ పద్ధతిలో వేసుకుంటామో అదే విధంగా అన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ పీస్ అనేది తీసుకొని మనం మళ్ళీ ఈ దారం అనేది మెయిన్ వేసిన దారం అనేది థ్రెడ్ పైపింగ్ మీద మనం ఇట్లా వేసుకుంటూ రావాలన్నమాట. మనకు కనపడే విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా మనం ఫస్ట్ ఏదైతే మనం పైపింగ్ మీద వేసామో ఆ దారం అనేది థ్రెడ్ మళ్ళీ కనపడకుండా మనం ఒక దారం ఇంచి లోపలికి అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు సైడ్లు ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది రెండవ సైడ్ అన్నమాట. సేమ్ అదే విధంగా ఫస్ట్ ఎలా స్టిచ్ చేసామో అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకు కింద ఒక పాదం అంత వెడల్పు అనేది వచ్చే విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకొని పై కుట్టు అనేది దారం ఎక్కడైతే థ్రెడ్ అయితే ఉంటుందో అది కనపడేటట్లు దాని పక్కన నుంచే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ అనేది ఇలా వేయడం వలన నీట్గా వస్తుంది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పక్కన నుంచే మనకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చాలా ఎడ్జ్కి అనేది వేసుకోవాలన్నమాట. మొత్తము మనము సైడ్స్ అన్నీ కొంచెం పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని క్లాత్ అంతా లైనింగ్కి అతికించుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ కుచ్చు అనేది ముడత అనేది రాకుండా పెట్టేసుకుని ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకొని మొత్తం సైజ్ చేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా పక్కకు క్లాత్ అనేది ఉంటుంది కదా, మనకు ఒరిజినల్ పీస్ అనేది సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టాను, అదంతా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ మనకు మెయిన్ అన్నమాట. లైనింగ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మనం ఇట్లా సైజు చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇక్కడ టక్స్ కోసం ఒక కచ్చా అనేది మనకు గుర్తు కోసం మళ్ళీ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చంక ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి టక్స్ అనేది ఒక పాదం అంత వెడల్పు నుండి 3.5-3 ఇంచీ లోపు మాత్రం వేసుకోవాలి, బ్లౌజు సైజుని బట్టి. ఇక్కడ కింది సైడ్ అనేది మనకు
పైపింగ్ అనేది వస్తుంది. ఇది తర్వాత వేద్దాము. రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు బ్యాక్ అనేది డిజైన్ కోసం మనమైతే ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కుట్లల్లోకి ఉండే విధంగా తీసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది మళ్ళీ తీసుకోవాలన్నమాట. మనం బ్యాక్ సైడ్ అనేది డిజైన్ కోసము ఈ విధంగా తీసుకొని ఒక 2 పీసులు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని వీటిని మనం పాతది ఇప్పుడు ఏదైతే ఉందో ముందుగా కటింగ్ చేసి పెట్టుకున్నది ఇది కరెక్ట్గా ఉంటుంది కదా, ఇది ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని మనం ఎక్స్ట్రా పీస్ అనేది మనం అటు ఇటు కచ్చా కోసము మిగిలించుకోవాలి కాబట్టి మనం ఎక్స్ట్రా అనేది లైనింగ్ ఒరిజినల్ పీస్ ఒకటి ఈ విధంగా తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా తిప్పేసుకొని మనం అనేది ఇప్పుడు ఏదైతే ముందుగా మనము బ్యాక్ సైడ్ అనేది కటింగ్ చేసుకున్నామో వాటిని మనం కొలతతో మళ్ళీ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ అనేది చిన్న సమోసా లేస్ లాంటిది నేను వేస్తున్నాను. ఈ విధంగా మనకు చిన్న సమోసా లాగా అయితే ఈ లేస్ అనేది ఉంది, చాలా చిన్న సైజు. ఇది కనబడే విధంగా కొంచెం ముందుకు పెట్టుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి జారిపోకుండా. ఇలా వేసుకున్న తర్వాత పైన మెయిన్ క్లాత్ అనేది మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో ఆ క్లాత్ అన్నమాట దీని మీద పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అర్థం చేసుకుంటూ కుట్టొచ్చు అన్నమాట, నేర్చుకోవచ్చు అన్నమాట స్టిచ్చింగ్ అనేది. కింద సైడ్కి వచ్చేసి లైనింగ్ మనకు మెయిన్ కాబట్టి లైనింగ్ ఆధారంగా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ అనేది చూసుకోవాలన్నమాట. సెంటర్ అనేది చూసుకొని మనకి ఏదైతే ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నామో ఈ విధంగా ఇంత వెడల్పులో అనేది మనకు రావాలి కాబట్టి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. సెంటర్ నుంచి అటు ఇటు మనకు కచ్చా అనేది కావాలి కదా, దానికోసం ఈ విధంగా మనం అనేది ఇప్పుడు డిజైన్ కోసం మనం పీసులు అనేది మెయిన్ పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ సైజెస్ అయితే 4 సైజ్ తీసుకున్నాను. ఈ 2 పీసెస్ వచ్చేసి ఒక సైజు, ఇంకో 2 పీసెస్ వచ్చేసి ఒక సైజు అనమాట. ఇది 5 x 5, ఇది 4 x 4.5 x 4.5 అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న పీస్లని మనము ఇక్కడ నేనైతే సేమ్ మ్యాచింగ్ పీసే తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదు అని అంటే శారీలో ఉన్న ఏదైతే ఉందో మోడల్ కోసం డిజైన్ కోసం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేను అనేది సేమ్ పీసే తీసుకున్నాను. ఈ విధంగా సమోసా లాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 4 పీసెస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న వాటిని 2 సైజు ఒక రకము, 2 సైజు ఇంకొక సైజ్ అయితే ఉంది కదా, ఈ 2 సైజులు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ సైజు కూడా ఇలా పెట్టేసి మనకు గ్యాప్ అనేది మనకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఈ 4 పీసెస్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇదివరకు వీడియోలో హ్యాండ్స్ మోడల్కి ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట, ఇలా డిజైన్ చేస్తున్నాను. డిజైనర్ హ్యాండ్ అనేది కూడా స్లీవ్స్ మన ఛానల్లో ఉంది. ఇదివరకు వీడియోలో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఇట్లా మనం సెంటర్ అనేది చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే కిందకి వేసుకోవాలన్నమాట. ఇవనేది ఫోల్డింగ్ నీట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది ఇక్కడ లాస్ట్లో రఫింగ్ అనేది చేసుకొని తీసేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుంటుందన్నమాట ఇది డిజైను. ఈ విధంగా మనకి ఎంత అయితే విడత కావాలో బ్లౌజ్ సైజుని బట్టి మనము ఈ విడత అనేది నేను పైన వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాను. ఇలా మనం అనేది పెట్టుకొని కింద వచ్చేసి 2 ఇంచ్కి పైన వచ్చేసి 2.5కి పెట్టుకొని బ్లౌజ్ సైజుని బట్టి ఇక్కడ మీరు మెజర్మెంట్ చేసుకునేది ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగు ఎండింగు రఫ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5కి మనం కొలత అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకొని
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇటు ఎలా స్టిచ్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది స్క్వేర్ షేప్ అనేది ఉంటుంది. స్క్వేర్ షేప్లో బ్యాక్ సైడ్ అనేది డిజైన్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి రిలేటెడ్గా నేను అనేది బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేశాను. మన ఛానల్లో హ్యాండ్స్ స్లీవ్స్ సేమ్ ఇదే విధంగా ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్లీవ్స్ అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ అనేది మనం ఎంత కావాలో మనం అంత ఉంచుకొని ఇక్కడ వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసుకొని ఓవర్లాక్ అనేది చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక పాదం అంత వెడల్పులో నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లేస్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అనంటే ఇలా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ నెక్ అనేది చాలా యూనిక్గా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది మనం సైజ్ చేసుకోవాలి, ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే. ఇప్పుడు అనేది మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ని మనము బ్యాక్ సైడ్ అనేది థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇది ప్రిపేర్ అనేది చేసుకోవాలి. సింగిల్ పాదం మీద నేను అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకు అనంటే నీట్గా వస్తుందన్నమాట. దారం అనేది థ్రెడ్ కానుకొని మనం వేసుకోవడం వలన ఎట్లయినా కొంచెము వేరియేషన్ అనేది డబల్ పాదం మీద వేస్తే వేరియేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం సింగిల్ పాదం మీద వేస్తే నీట్ ఫినిషింగ్, థ్రెడ్ మాత్రమే కనపడేటట్లు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు డబల్ పాదం మీద వేరు, ఈ విధంగా మనము పైపింగ్ అనేది సింగిల్ పాదం మీదనే ఇలా రెడీ చేసుకుంటే చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకోసం నేను ఇదే ప్రాసెస్నే ఉంటానన్నమాట. ఈ విధంగా మొత్తం తీసుకొని ఈ పైపింగ్ అనేది ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ డబల్ పాదం మీదనే వేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా తిప్పి మళ్ళీ ఇదే విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా నీట్గా కొంచెం కొంచెంగా మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఇక్కడ అనేది మనము ఈ 4 అనేది సమోసా లాగా మనమైతే డిజైన్ చేసాం కదా, ఇక్కడ మనం పూసలు అనేది యాడ్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఈ విధంగా నేర్చుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. బ్యాక్ సైడ్ అనేది హ్యాండ్స్ కూడా సేమ్ దీనికి రిలేటెడ్గా ఈ విధంగా నేను రెడీ చేశాను అన్నమాట. ఈ వీడియో ఉంది, ఛానల్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.